అనగనగా ఒక మంచి కథ. నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్‌కు వెళ్ళొచ్చాం. ఆరోగ్యం బాగాలేదని ఏమీ చెప్పలేదు. ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తాం? అంటూ చనిపోయిన పరంధామయ్య స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ఎంత మంచివాడు, ఎప్పుడు గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు తలో రకంగా హ్మ్, మాట్లాడుతున్నారు. మాటలు పరంధామ భార్యకు తెలకెక్కలేదు. ఓ పక్క భర్త పోయిన బాధ, ఇంకో పక్క ఆయన ఆశయము ఎలా నెరవేర్చాలనే భయం. మరి ఏంటా ఆశయం? బంధువులు ఏమనుకుంటారని మరొక పక్క భయం. ఈ భయం ఏంటి? పోనీ పరంధామయ్య ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు. ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి. మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు. మరి పరంధామయ్య 4 వేదాలు చదువుకున్నవాడు. తెల్లవారి లేస్తే అందరికీ మంచి చెడ్డ చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరిక ఏమిటి అని జనాలు ఏమనుకుంటారనే భయం ఆమెని వేధిస్తుంది. మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది? ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దీన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి. ఇది నా కోరిక. నా వయసు 60 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు. కానీ నేనే ముందుగా పోతే నా అవయవాలను రంగరాయ మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని ఏర్పాట్లన్నీ నేను చేసి ఉంచాను. నువ్వు ఆ సమయంలో చెప్పడానికి మొహమాటం కావచ్చు, భయం కావచ్చు. అందుకే నా అంగీకారాన్ని ఉత్తరం రూపంలో వ్రాసి బీరువాలో పెడుతున్నాను. దీన్ని మన కుటుంబ సభ్యులకు నువ్వు ఇస్తే చాలు అంటూ భర్త చెప్పిన మాటలకి మొదట్లో విచిత్రంగా అనిపించిన, ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా చేస్తున్నామని అనిపించిన, కాలమాన పరిస్థితులను బట్టి వైద్య రంగంలో వస్తున్న మార్పులను బట్టి మనం కూడా ఒక వ్యక్తికి ప్రాణదానం చేస్తున్నామనే భావంతో మనసు తృప్తిపడింది పరంధామయ్య భార్యకి. కానీ భర్త పోయిన దుఃఖంలో ఏడుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా పరంధామయ్య గురించి మాటలే. కుటుంబ సభ్యులు, బంధువులు పరంధామయ్య చుట్టూ చేరి ఏడుస్తూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలో పరంధామయ్య భార్య రాజేశ్వరమ్మకి తన బాధ్యత గుర్తుకొచ్చింది. అప్పుడే పరంధామయ్య పొయ్యి గంట అయింది. ఆఖరి కూతురు కోసము ఎదురు చూస్తున్నారు. ఇంకో గంటలో మన సాంప్రదాయం ప్రకారం పనులు ప్రారంభమవుతాయి. ఆమెకు భయం వేసింది. మరి నా భర్త పరంధామయ్య ఆశయమో అని ఆలోచనలో పడింది. అవేవి ప్రారంభించకుండానే పరంధామయ్య ఆశయం బంధువుల ముందు, కొడుకుల ముందు, కూతుళ్ళ ముందు బయట పెట్టాలి అనుకుని పెద్ద కొడుకు రఘును పిలిచి, లోపల బీరువాలో ఒక కవరు ఉంది, తీసుకొని రా అని చెప్పింది. రఘు ఆలోచన వేరే విధంగా ఉంది. తండ్రి వీలునామా అనుకున్నాడు. దానిని ఇప్పుడు దీనికి తొందర ఏముందమ్మా, కాదురా అది తీసుకొనిరా అని చెప్పింది. రఘు బీరువా తెరిచి లోపల ఉన్న కవర్ బయటకు తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడు. లేదురా, ఇది ఓపెన్ చేసి నువ్వు అందరికీ చదివి వినిపించు అంది రాజేశ్వరమ్మ. ఎందుకంటే అందులో తన భర్త ఆశయము ఉంది. ఇలాంటి సమయంలో చదవడం ఏంటమ్మా, అందరూ తలో రకంగానే చెప్పుకుంటారు అన్నాడు రఘు. కాదురా, ఇప్పుడే చదవాలి అంది రాజేశ్వరమ్మ. చేసేది లేక రఘు కవర్ విప్పి లోపల ఉన్న కాగితాలు బయటకు తీశాడు. అందులో ఉన్నవి చూసి ఆశ్చర్యపడ్డాడు రఘు. అందులో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డోనర్ కార్డు, రెండోది కుటుంబ సభ్యులకు, బంధువులకు ఒక ఉత్తరం కనబడ్డాయి. ఆ ఉత్తరాన్ని గట్టిగా చదవడం ప్రారంభించాడు రఘు. కుటుంబ సభ్యులకి, బంధువులకి ఈ సమయంలో నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్పడానికి ఉత్తరం రాస్తున్నాను. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎవరైనా మరణించినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటాం, కానీ వారి ఆశయాలు నెరవేర్చడానికి ఏ ప్రయత్నం చేయం. మరణం అనేది పుట్టిన ప్రతి ప్రాణికి తప్పదు అంటూ పరంధామయ్య మొదటగా ఆ లేఖలో రాశాడు.
ఆ తర్వాత ఆ నిర్జీవ శరీరాన్ని ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు మట్టిలో కల్పిస్తారు. అక్కడ తోటి ఆ వ్యక్తి భౌతికంగా మనకు ఇంకా కనిపించరు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు అనేక మంచి పనులకు సహకరించిన మన శరీర భాగాలు మనతో పాటే మట్టి పాలు చేయడం మన సాంప్రదాయం. ఒక మనిషి బ్రతికున్నంత కాలం కళ్ళు ఎన్నో అందమైన ప్రదేశాలు చూస్తాయి, రహదారుల వెంట నిర్భయంగా నడిపిస్తాయి. దానితో పాటు చెడ్డ వస్తువులు కూడా మన కళ్ళ పడతాయి. మరి అటువంటి కళ్ళను మనం ఏం చేస్తాము? ఇంద్రియాల అన్నిటిలోకెల్లా ప్రధానమైనవి అని వేదం చెప్తుంది కళ్ళ గురించి. మన శరీర భాగాల్లో అన్నింటిలోకి కళ్ళు ఎంత ముఖ్యమైనవో అందులని చూస్తే అర్థమవుతుంది. కళ్ళు లేని జీవితం చూస్తే నిజంగా అది భయంకరంగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు మట్టిలో కలిసిపోయే ఈ కళ్ళు ఒకరికి చూపునిస్తాయని తెలుసుకొని నిజంగా ఆశ్చర్యపడ్డాను అని రాశాడు పరంధామయ్య. శరీరంలో ఎక్కడో మూల దాక్కొని మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి మలినాలన్నింటినీ బయటకు పంపించి మనిషి శరీరానికి అద్భుతమైన సేవ చేస్తున్న 2 మూత్రపిండాలు బయటకు కనబడకుండా శరీరానికి మహోపకారం చేస్తాయి. ఇందులో అవసరమైన వారికి ఒక దానిని దానం చేయొచ్చు అని, ఒక మూత్రపిండంతో మన జీవితాన్ని గడుపుకోవచ్చని వైద్యులు చెప్పడంతో అవసరమైన వారికి నా నిర్జీవ శరీరం ఇలా ఉపయోగపడుతుందంటే నాకు చాలా ఆనందపడ్డాను, ఆశ్చర్యం వేసింది అని తన యొక్క భావాన్ని అందులో రాశాడు. శరీర భాగాలన్నింటికి అవసరమైన ఎర్రటి రక్తాన్ని సరఫరా చేసే గుండెకాయ అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటి కదా. గుండె నుంచి వచ్చే లబ్డబ్ శబ్దాన్ని బట్టి గుండె పనితీరును కనిపెట్టి వైద్యశాస్త్రం అవసరమైన వారికి గుండెని తీసి మరొకరి గుండెను పెడుతున్నారంటే ఆగిపోయిన నా గుండె మరొకరికి ప్రాణం పోస్తుందని తెలిసి ఇంతకంటే పుణ్యం ఏముంటుందని ఆలోచించుకున్నాను అని ఆ ఉత్తరంలో రాశాడు. ఒక వేద పండితుడిగా పురాణాల పట్ల, వైదిక ధర్మం పట్ల అత్యంత విశ్వాసం ఉన్న నన్ను ఇటీవల కాలంలో ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి యొక్క బ్రెయిన్ హుటాహుటిన విమానంలో తీసుకొచ్చి మరొకరికి అమర్శించిన వైద్యుల ఘనత టీవీలో చూసి చాలా ఆనందపడ్డాను. ప్రాణం పోయలేకపోతున్నారు, కానీ అవయవాలు మార్పిడైతే మటుకు చాలా ఈజీగా చేస్తున్నారు. మనసులోనే వైద్యుల్ని అభినందించాను. ఆ వైద్యులకు నా మనసులోనే నమస్కారం తెలియజేశాను. వారి గొప్పతనాన్ని మెచ్చుకున్నాను అని రాశాడు పరంధామయ్య. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అవయవ మార్పిడి చేసి భార్యను బతికించుకుందామని ప్రయత్నించిన మా తమ్ముడు గుర్తుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాను. సరైన సమయానికి ఎవరు దాతలు దొరకలేదు. ఆ విషయం తన భార్య చనిపోయిన తర్వాత మా తమ్ముడు చెప్తే అప్పుడు అర్థమైంది. మా తమ్ముడి భార్య అవయవ దాత ఎవరైనా దొరికి ఉంటే బ్రతికి ఉండేదని, మా తమ్ముడికి ఈ శోకం తప్పేదని మదనపడ్డాను అని పరంధామయ్య రాసుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమందికి రోగికి కావలసిన రక్తం గురించి సామాజిక మాధ్యమాలలో ప్రకటన పెడుతున్నారు. అలాంటి ప్రకటన చూసి ఎంతోమంది స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. నాకు తెలుసున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి కిడ్నీ మార్పిడి చేయవలసి వచ్చి రక్త సంబంధికులతో ఎవరికి సరిపడక భార్య ఒక కిడ్నీ దానం చేయడం విని అంతటి త్యాగమూర్తిని మనసారా అభినందించి వచ్చాను. మరి అవును కదా, ఒక మనిషిని బ్రతికించడం అంటే ఆ మనిషికి ప్రాణం పోయడమే కదా అని రాసుకున్నాడు పరంధామయ్య. నేను జీవితంలో అన్నీ అనుభవించి చివరి దశలో ఉన్నాను. ఇవాళ రేపు తప్పకుండా భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఆ తర్వాత నా శరీరంలోని భాగాలు మట్టిపాలు కాకుండా ఎవరికైతే ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్లే అని రాసుకున్నాడు పరంధామయ్య. చూడండి ఆయన యొక్క గొప్ప త్యాగము, గొప్ప విధానము ఎలా ఉందో. రోజు ఎంతోమంది రక్తదాతలు చేస్తున్న త్యాగం చూసి నిజంగా సిగ్గుపడ్డాను. ఎంతోమంది యువత సంఘాలుగా ఏర్పడి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. వారు నిజంగా ప్రాణదాతలే. ఏ పని చేయడానికైనా ఒక స్ఫూర్తి ప్రదాత కావాలి. మన రోజు అనేక సినిమాలు చూస్తుంటాము.
అందులో ఉన్న హీరోను ఫాలో అవుతుంటాము, అందులో ఉన్న మంచి విషయాలు తెలుసుకుంటున్నాము కదా. ఇది కూడా అలాంటిదే. సినిమాల్లో హీరో హీరోయిన్లు ధరించిన దుస్తులు, వేషభాషలు మన యువత అనుకరిస్తారు. అలాగే పెద్దలు కూడా మరి ఇలాంటి దానాలు మనం చేసి చూపిస్తే యువతకు కూడా మార్గదర్శకులు అవుతామని నా ఆలోచన. ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించవద్దు, ఛాందస భావాలు పెట్టుకోవద్దు అని తన యొక్క మంచి భావాన్ని, తాను అనుసరించిన విధానాన్ని ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలవాలన్న అతని యొక్క భావాన్ని పరంధామయ్య అద్భుతంగా ఆ లేఖలో రాశాడు. మట్టిలో కలిసిపోయే నా శరీర భాగం ఒకరికి మళ్ళీ జీవితాన్ని ఇస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మారే కాలంతో పాటు మనం కూడా మారాలి. పూర్వకాలంలో మన పెద్దలు చెప్పేవారు, అన్నదానం, విద్యాదానం, గోదానం, భూదానం. ఇప్పుడు అవయవ దానం కూడా ఇలాంటి పుణ్యం ఇస్తుందని నా అభిప్రాయం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చదవడం ముగించి రఘు కన్నీళ్ళు కార్చాడు. వాళ్ళ నాన్న యొక్క స్ఫూర్తికి, ఆయన యొక్క గొప్ప మేధాశక్తికి ఆయన కన్నీళ్ళు కార్చాడు. రఘు వెంటనే ఫోన్ తీసుకొని హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేశాడు. పరంధామయ్య గారి కోరిక ప్రకారం కొంతమంది ఈ విషయాన్ని ఆశ్చర్యగాను, మరికొంతమంది స్ఫూర్తిగాను తీసుకున్నారు. ఎవ్వరేమనుకున్నా సరే పరంధామయ్య గారి కోరిక నెరవేరింది. అతని యొక్క అవయవదానం జరిగింది. ఆయన అవయవాలను మెడికల్ కాలేజ్ వాళ్ళకి, గవర్నమెంట్ హాస్పిటల్ వారికి డొనేట్ చేయడము జరిగింది. రఘు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరిపించగలిగాడు. అలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం కాలిం బెల్ మోగిన చప్పుడికి వీధి తలుపు తీసిన పరంధామయ్య భార్యకు ఎదురుగుండా ఒక మధ్య వయస్కుడు కనిపించాడు. పరంధామయ్య గారి ఇల్లు ఇదేనా అని ప్రశ్నించాడు. అవునండి అని పరంధామయ్య గారి భార్య సమాధానం చెప్పింది. కానీ అతడు మరణించాడు లేడండి అని చెప్పింది. లేదండి, ఆయన చనిపోలేదు, నా కళ్ళల్లోనే ఉన్నారు అని 2 చేతులెత్తి నమస్కరించాడు. ఆ మాటలు అర్థం చేసుకున్న పరంధామయ్య భార్య మాట నోట రాలేదు. అవును, ఆయన చనిపోలేదు, మళ్ళీ కొంతమందికి జన్మనిచ్చాడు అనుకుంది. నిజమే, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.